కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందన్నారు అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సదస్సు నిర్వహించారు. కేవలం పత్తి, వరి కాకుండా మల్టిపుల్ క్రాపింగ్ సిస్టమ్ను ప్రోత్సహించాలన్నారు హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజిరెడ్డి. కేరళలో మాదిరి మన రాష్ట్రంలో కూడా రైతులు కమర్షియల్ క్రాప్స్ ను పండించాలని సూచించారు. ప్రభుత్వం కూడా ఆ దిశగా రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు రాజిరెడ్డి. వాస్తవాలు పేరుతో చలామణి అవుతున్న అవాస్తవాలు అది చాలా ముఖ్యము. దాన్ని విశ్లేషించి చెప్పాలంటే నేను ఈ పుస్తకంలో కొంత ప్రయత్నం చేశాను. ఏది ప్రపంచీకరణ విధానాలు అది చాలా ముఖ్యం. దీనికోసం నేను చాలా కష్టపడ్డాను. ఒక విజ్ఞానం ఏదైతుందో లేదని కాదు, కానీ ఆ విజ్ఞానం వినాశనానికి యుద్ధమే కాదు. అంటే నీకు ఆరోగ్యం చెడుతుందని తెలిసినా కూడా నువ్వు అదే తినాల్సి వస్తుంది. కొంతమంది ఏమో సేంద్రియ పదార్థాలతో ఉత్పత్తి చేసింది ఎంత ఖరీదైనా సరే వాళ్ళు తినే వర్గం ఏర్పడింది. అంటే ఇద్దరికి గతంలో ఎప్పుడు లేదు. ఇక్కడ సైన్స్ ఏమవుతుంది? సైన్స్ ఒక సమస్యని పరిష్కరించే బదులు ఒక సమస్యని సృష్టిస్తుంది. అట్లా ప్రతి విషయంలో కూడా సైన్స్ ఏదైతుందో సమస్యని పరిష్కరించే బదులు ఒక విధంగా పట్టి పీడించడానికి, ఎక్స్టార్ట్ చేయడానికి, ఎక్స్టార్షన్ సైన్స్ ఏదైతుందో బందీ చేయడానికి ఉపయోగపడుతుంది. లిబరేట్ చేసే బదులు, ఒకప్పుడు లిబరేట్ అంటే ఏంటి? స్వతంత్రం పొందడానికి, స్వేచ్ఛగా ఉండటానికి సైన్స్ ఉపయోగపడేది. ఇది అదే సైన్సు ఈరోజు మన బందీలుగా చేయడానికి, తర్వాత స్లేవ్స్గా అంటే బానిసలుగా చేయడానికి ఈరోజు ఉపయోగపడుతుంది. అది చాలా దురదృష్టం. మన సోమరితనమే అనుకోవచ్చు. ఎందుకంటే మనకి కూడా మనం కొన్ని ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈజీగా మన వ్యవసాయం కావాలంటే వరి అయితే అలకటి పని, ఎవరు వస్తారు, దుంతాడు, నాటు వేసిపోతాడు. ఇప్పుడైతే ఆ నాటు కూడా అది కూడా కాంట్రాక్ట్ లెక్కనే అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు పెద్ద కంపెనీలు వస్తే వాడే నారు వేస్తాడు, నాటేసిపోతాడు, కోతలు కూడా కోసిపోతాడు, మనకి ఇంట్లో పడేసిపోతాడు. ఇంట్లో అనేది క్వశ్చనే లేదు ఇప్పుడు. మరి సీడ్ మనకి యాడ్ నుంచి వస్తుంది. మనము కనీసం మన తిండికి కాదు, గింజలు ఎత్తడానికి కూడా మనం ఇంటికి తీసుకోవాలనేటువంటి పరిస్థితి ఉంది. సో కాబట్టి ఈ వ్యవసాయంలో మిగతా పంటలు, ఈ వరి, పత్తి అనేది చాలా డేంజరస్ క్రాప్స్. ఏ పరంగా చూసినా, ఒక సాంకేతిక పరంగా చూసినా, మన మార్కెటింగ్ సంబంధించినటువంటి అంశం మీద చూసినప్పటికీ కూడా క్లైమటాలజికల్ రిస్క్ అంటే వాతావరణ సంక్షోభాన్ని తట్టుకునేటువంటి పంటలు కావు. అంటే ఈ మూడు రిస్క్, మార్కెటింగ్ రిస్క్ కానీ, క్లైమటాలజికల్ రిస్క్ కానీ, టెక్నాలజికల్ రిస్క్ కానీ, ఈ మూడిటికి వల్నరబుల్గా ఉండేటువంటి పంటలు ఈ రెండు.